క్రోధం పుట్టుచున్నది కనుక నీవు ఒకవేళ క్రోధమును బట్టి ఒకవేళ పుట్టుచున్నదామంటే దేవుని వాక్యం తెలుసుకున్నామేమో, దేవుని మాట దూరం అయిపోతున్నామేమో. జాగ్రత్తగా పడము. నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నువ్వు మోసపోదువేమో అన్నమాట. ప్రాయశ్చిత్తార్థం అనగా ఆలోచించిన యేసుక్రీస్తు ప్రభువు సర్వమానవాళి కొరకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా ఆయన వాటిగా విన్నాడు. నువ్వు కూడా అంతే. నేను శరీరమును సజీవంగా సమర్పించుకునేది. అందుకోసం రెండు విషయాలు మాట్లాడుతున్నా. ఐగుప్తు దేశంలో దాసుల గృహంలో నేను విడుదల చేశాను దాపదేశంలోది. రెండవది ఏంటంటే, నేను వాక్యం చెప్తున్నప్పుడల్లా వాక్యానికి సరిగ్గా లేకపోతే నీళ్ళకు క్రోధం పుట్టుచున్నదేమో, ఆ క్రోధం పుట్టి తిరస్కరిస్తున్నదేమో దేవుని మాటని. ఒకవేళ దేవుడి సేవకుడి ద్వారా దైవజనుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు తప్ప దైవజనుడు మాట్లాడేది కాదు. ఒకవేళ దైవజనుడు మాట్లాడుతున్న వాక్యం నేను మాట్లాడుతున్నా, ఎవరు మాట్లాడేది? పరిశుద్ధాత్మ దేవుడు. చూసారా? ఆ మాట అనుకుంటానంటే ప్రభువారు మాట్లాడుతున్న వాక్యం కాబట్టి ఒకవేళ దేవుని వాక్యం మీద నువ్వు విర్రవీగి కోపపడితే ఏమైపోతా? ఆయనకి ఏం కాదు, నీకే లాస్. హల్లెలూయా. ఒక మనిషిని తిట్టాడంటే వాడి మీద ఫైట్ చేయొచ్చు, ఒక మనిషిని అన్నాడంటే వాడి మీద యుద్ధం చేయొచ్చు, బ్రతకగల వాక్యమైన దేవుడే మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నువ్వు సవరణ లేకపోతే సరిచేసుకోకుండా క్రోధపడి ఏమైపోతావంటే నీ ఆత్మకు నువ్వే అర్పించుకుంటున్నావు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సంగమ, ఉపవాస దినాలు అంటే మాట యేసయ్యా ఈ 40 దినాల్లో ప్రభువు మాట్లాడుతుంటే నేను దాసులు ఐగుప్తు లేక దాసుల గృహంలో నేను రప్పించి తిని జాగ్రత్తగా వింటున్న ప్రతి వారులారా, ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యం, లోకమనగా పాపానికి సాదృశ్యం. పాపంలో ఉన్న ప్రతి వారికి లోకరక్షణ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ వరకు పాపముల నుండి విడుదల చేయడానికి ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి కఠోరమైన వల్ల ఏం అన్నపానాలు గుచ్చుగల ఒక్క నీర్చుకోగలదాగల అలమటించాడు అరణ్యంలో. రోగం చేయగల వాడు అరణ్యంలో ఉపవాస దినములు ముగించిన ఆ తదుపరి ఆయనకి ఆకలి వేసాను. హల్లెలూయా. అది నిజమైన ప్రార్థన. కడుపు కాలాలి, కడుపు మండాలి, శరీరం నలగొట్టుకోవాలి, శరీరాన్ని దుడ్డుకోవాలి. మంట కలిగినప్పుడే రోషం వస్తుంది. హల్లెలూయా. అంతేగాని మనకు ఉపవాస ప్రార్థన అంటే మనము అదే దీన్ని చేయటం ఉపవాస ప్రార్థన కాదు. అది మీ ఇష్టం అనుకోండి, ప్రభుత్వం వాక్యానుసారం సరైనది కాదు. అవి దీన్ని ఇది అనొచ్చు, అది తినకూడదు అంటే ఏది కాదు. తిని ప్రార్థన చేసుకుని